శుభోదయం అమ్మా. సక్సెస్ఫుల్ గా 3 లెసన్స్ కంప్లీట్ చేశాం కదా. ఇక ఉపవాచకంలోకి వెళ్దామా. ఉపవాచకంలో ఒక లెసన్ నేర్చుకుందామా. చూడండి ఎవరి గురించి ఉందో ఉపవాచకం. ఫస్ట్ లెసన్ 131 పేజీ నెంబర్ 131. పేజీ నెంబర్ 131 ఎవరిది? సోమనాద్రి. ఎవరమ్మా? సోమనాద్రి. ఉపవాచకం ఫస్ట్ లెసన్ సోమనాద్రి లెసన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి. ఆజానుబాహుడు, అరివీర భయంకరుడు, రణరంగంలో ఎదురులేని ధీరుడు, దుర్గ నిర్మాణ దురంధరుడు, కళాపోషణలో సాటిలేని రసజ్ఞుడు, అతడొక చారిత్రక పురుషుడు, అతడే సోమనాద్రి. ఆజానుబాహుడు అంటే 6 అడుగుల ఎత్తు ఉన్నటువంటి వాడు. ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళని ఏమని చెప్తాము? ఆజాను. హైట్ వెయిట్ పర్ఫెక్ట్ ఉన్నటువంటి పర్సన్స్ ఏమంటాము? ఆజానుబాహుడు అని చెప్తాము. అరివీర భయంకరుడు అంటే శత్రువులని భయపెట్టేటటువంటి వాడు. అరి అంటే ఎవరమ్మా? శత్రువులు. శత్రువులని భయపెట్టేటటువంటి వాడు. రణరంగంలో ఎదురులేని ధీరుడు. యుద్ధానికి అడుగు పెడితే విజయమే తప్ప ఓటమంటూ లేనటువంటి వాడు. దుర్గ నిర్మాణ దురంధరుడు. మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ గా కోటని చక్కగా నిర్మించినటువంటి వాడు. దుర్గమ్మ అంటే ఏంటమ్మా? కోటని. కళా పోషణలు సాటిలేని రసజ్ఞుడు. కళల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాడు. అతడు ఒక చరిత్రలోనే ఫేమస్ పర్సన్. ఎవరు? మన సోమనాద్రి. ఎవరమ్మా? సోమనాద్రి. అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. అనేక శతాబ్దాలకు పూర్వంలో రెడ్డి రాజులు, వెలమ రాజులు ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారనమాట. ఆ స్వతంత్ర రాజులు కొంతకాలానికి ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలకు వశమయ్యాయి. కొంతకాలం తర్వాత ఈ రెడ్డి రాజుల యొక్క ప్లేసెస్, వెలమరాజుల యొక్క ప్లేసెస్ ఎవరు ఆక్యుపై చేశారట? విజయనగర సామ్రాజ్యాలు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు ఆక్యుపై చేశారు. అలాగే ఓరుగల్లు కాకతీయ రాజులు ఆక్యుపై చేశారనమాట. ఆ రాజుల పతనం తర్వాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. వీళ్ళ తర్వాత ఎవరు ఆక్యుపై చేశారు? సామంత రాజులు. అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధికెక్కింది గద్వాల సంస్థానం. అటువంటి అంటే సపరేటు రాజ్యంగా ఉండి చక్కగా పరిపాలించినటువంటి ప్రదేశం ఏంటంట? గద్వాల అన్నమాట. గద్వాల డిస్టిక్ ఉంది కదా, తెలుసు కదా మీకు. ఏ సినిమాలో వినుంటారు గద్వాల పేరు? ఏదింటో ఉన్నారు? అరుంధతి సినిమాలో వినుంటారు కదా, గద్వాల సంస్థానాధీశం అనే పేరు. శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించిన వాడు సోమనాద్రి. శతాబ్దాలు అంటే ఈ మొదటివాడు, బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఎవరంట? సోమనాద్రి. సోమనాద్రికి పెద్ద సోమ భూపాలుడు అనే ప్రసిద్ధ నామం కూడా ఉంది. సోమనాద్రికి ఏం పేరుందట? పెద్ద సోమ భూపాలుడు. ఇతడు క్రీస్తు శకం 1750 ప్రాంతం వాడు. ఎప్పటి వాడు? 1750 ప్రాంతం వాడు. సోమనాద్రికి ఉన్న ఇంకొక పేరు ఏంటమ్మా? పెద్ద సోమ భూపాలుడు. పెద్ద సోమ భూపాలుడు. ఏ నామము? ఇప్పుడు ఏ ప్రాంతానికి వాడు? ఏ శతాబ్దానికి చెందినటువంటి వాడు? క్రీస్తు శకం 1750 ప్రాంతం వాడు అనమాట. బక్కమ్మ, పెద్దారెడ్డులు ఈయన తల్లిదండ్రులు. సోమనాద్రి యొక్క తల్లి పేరు ఏంటి? బక్కమ్మ. సోమనాద్రి యొక్క తల్లి పేరు ఏంటి? బక్కమ్మ. తండ్రి పేరు ఏంటి? పెద్దారెడ్డి. భార్య పేరు లింగమ్మ. భార్య పేరు ఏంటమ్మా? లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. కోటను నిర్మాణం చేపట్టింది కూడా మన సోమనాద్రి అన్నమాట. అనేక యుద్ధాలలో విజయాలను పొందాడు. ఎక్కడికి వెళ్తే, యుద్ధానికి వెళ్తే అక్కడ విజయమే కానీ ఓటం అనేది తెలియదు అన్నమాట. ధైర్యంగా శత్రువులతో పోరాడి విజయాన్ని సాధించేటటువంటి వాడు. దైవ సహాయం చేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. అదృష్టం వరిస్తే గుప్త నిధులు దొరుకుతాయి చూడండి. భూమి లోపల లంకె బిందెలు అంటాం, తెలుసా మీకు? అంటే భూమి దున్నుతున్నప్పుడు దాంట్లో బంగారము, డబ్బులతో కూడినటువంటి వస్తువులు దొరుకుతాయి మనకి అనమాట. లంకె బిందెలు అని చెప్పేసాను. అట్లా ఈయనకి కూడా ఒక నిధి దొరికిందట. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేసి కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్ల నుంచి వచ్చిన అనేక మంది కళాకారులకు బహుమానాలు ఇచ్చిన కళాభిమాని. ఆ డబ్బులతో ఏం చేశాడట? నగరాన్ని డెవలప్ చేశాడు, గుళ్ళు నిర్మించాడు. పైగా ఇతర గుళ్ళు నుంచి వచ్చినటువంటి కళాకారులు, కళలలో ఆరితేరినటువంటి
ఉండేటటువంటి వాళ్ళు కళాకారులు. కళలు అంటే ఏంటి? 64 కళలు ఉన్నాయి. సంగీతం, సాహిత్యం, నృత్యం, పాటలు పాడటం, డాన్స్, ఇవన్నీ కూడా మొత్తం అన్నమాట. డ్రాయింగ్ వేయటం, శిల్పాలు చెక్కడం, అన్నీ కూడా 64 కళలు ఉన్నాయి మనకి. గద్వాల సంస్థానంలోని కాణాదం పెద్దయిన మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు రచించారు. గద్వాల సంస్థల్లో కాణాదం పెద్దన పేరేంటమ్మా? కాణాదం పెద్దన గారు రామాయణాది గ్రంథాలు కూడా రచించారట. ఈ విధంగా గద్వాల సంస్థానం తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది. తెలుగు సాహిత్యం అంటే పుస్తకాలు రాయడంలో, రచనలు చేయడాన్ని సాహిత్యము అని చెప్తాం అన్నమాట. అలా డెవలప్ అవుతుంది. ఎంతో కొంత తన గద్వాల సంస్థానం కూడా హెల్ప్ ఉందన్నమాట పుస్తకాల్లో చేయటంలో. నెక్స్ట్, సోమనాద్రి 6 అడుగుల ఎత్తుగల గంభీర విగ్రహం, దృఢమైన నల్లని శరీరం, సాము చేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగిన వాడు. మిత్రులకు గంభీరంగా, శత్రువులకు ప్రళయకాల రుద్రుల వలె కనిపించేవాడు. అతని తెల్లని గొప్ప జాతి గుర్రం మీద స్వారీ చేస్తూ యుద్ధ రంగంలో కలియ తిరుగుతూ అజేయుడై ఉండేవాడు. ఇతని పర్సనాలిటీ ఎలా ఉండేదట? 6 అడుగులు ఎత్తు ఉండేదట. దానికి తగ్గట్టు ఫేస్ కూడా గంభీరంగా, స్ట్రాంగ్ గా, ఎత్తుకు తగ్గ వెయిట్ ఉండేదన్నమాట. బాడీ కలర్ నల్లగా ఉండేదట. అంత ఎక్సర్సైజ్ చేసి కండలు వస్తే చూడండి అంత అలా ఉండేదన్నమాట. చేతులు కూడా బాగా పొడవు ఉండేయట. మిత్రులకి చాలా చక్కగా గంభీరంగా కనిపించేది. శత్రువులకు మాత్రం ప్రళయకాల రుద్రుడు లాగా, అంటే ప్రళయకాలంలో శివుడు ఎంత భయంకరంగా కనిపిస్తాడు ఆ విధంగా కనిపించేవాడట. అతన్ని దేనిపైన స్వారీ చేసుకుంటూ వెళ్ళేవాడు యుద్ధానికి? తెల్ల జాతి గుర్రం మీద అన్నమాట. చక్కగా ఆ గుర్రం మీద వెళ్ళి యుద్ధానికి వెళితే విజయుడై తిరిగి రావడమే తప్ప ఓటం అనేది తెలియదన్నమాట. సోమనాద్రి పూడూరును రాజధానిగా చేసుకుని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పాలించాడు. నేడు గద్వాల పట్టణంగా ప్రసిద్ధికెక్కిన ప్రదేశమంతా ఆ రోజుల్లో దట్టమైన అరణ్య ప్రాంతంగా ఉండేది. సోమనాద్రి ఏ ప్రాంతాన్ని క్యాపిటల్ కింద చేసుకుని, రాజధాని అంటే ఏంటమ్మా? క్యాపిటల్ ఏది? పూడూరు అన్నమాట. తర్వాత గద్వాలని క్యాపిటల్ కింద చేసుకుని ఆ ప్రాంతం అంతా అప్పట్లో ఎలా ఉండేదట? దట్టమైన అరణ్య, ఫారెస్ట్ ఏరియా అనమాట. ఫారెస్ట్ లో కూడా డీప్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఒకసారి వేటాడడానికి వెళ్ళిన సోమనాద్రి ఆ ప్రాంతాన్ని చూసి అది తన రాజధానిగా అన్ని విధాల అనుకూలమైనదిగా ఉంటుందని భావించాడు. ఒకసారి వేటకి వెళ్ళాడు, అడవికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ చూడగానే ఇక్కడ మనం రాజధాని క్యాపిటల్ నిర్మించి పరిపాలన చేస్తే నాకు సక్సెస్ బాగుంటుంది, ఇది చాలా చక్కగా ఉంది ఈ ప్రాంతము, అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అని అనుకున్నాడు అనమాట. వెంటనే అక్కడ కోట నిర్మాణం చేపట్టాడు. అనుకుంటాం ఆలస్యం అడవులవి కొట్టించేసి కోట నిర్మించడం మొదలు పెట్టాడు. అయితే ఆ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న ఉప్పేడు కోటను సయ్యద్ దావూద్ మియా పాలిస్తున్నాడు. అంటే ఈ కోట నిర్మించేటటువంటి గద్వాల ప్రాంత అరణ్య ప్రాంతం ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఏ ఊరుందట? ఉప్పేడు. ఏ ఊరుందమ్మా? ఉప్పేడు. దాన్ని ఎవరు పరిపాలిస్తున్నారట? సయ్యద్ దావూద్ మియా. అతడు గోల్కొండ కోట పాలకుడు. గోల్కొండ కోట దగ్గర నుంచి వాళ్ళ అండర్లో ఉన్నటువంటి పర్సన్ అన్నమాట. నిజాం నవాబు అయిన నౌజరుద్దౌలాకు ఆప్తుడు, పైగా బాగా దగ్గర స్నేహితుడు, బంధువు అన్నమాట. దావూద్ మియా సోమనాద్రి కోట నిర్మిస్తున్న స్థలం తన ఏలుబడిలో ఉన్నదని, అందువల్ల కోట కట్టడానికి వీలు లేదని అడ్డు చెప్పాడు. ఈ ప్రాంతం అంతా నాది, నా సరౌండింగ్ లో ఉంది, గద్వాలంతా కూడా నాది, నువ్వెందుకు కోట నిర్మిస్తున్నావు అని చెప్పేసి ఫైటింగ్ కి దిగాడు అనమాట సోమనాద్రి మీద. సోమనాద్రి బాగా ఆలోచించాడు. కార్యసాధకుడైన సోమనాద్రి కోట నిర్మాణం అడ్డుకోవద్దని, నిర్మాణం పూర్తి కాగానే తగినంత కప్పం చెల్లిస్తానని చెప్పి సయ్యద్ మియాను అంగీకరింపజేశాడు. పాపం ఇష్టపడి కట్టుకుంటున్నాడు కదా, పైగా ఈ ప్లేస్ తనకి బాగా నచ్చింది, అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందని థాట్తో ఆలోచించాడు. కాబట్టి ఏం చెప్పాడు? దయచేసి కోట నిర్మాణం ఆపకండి, ఇది అయిపోయినాక మీకు ఎంతో కొంత నేను అమౌంట్ అనేది చెల్లించుకుంటాను అని చెప్పేసి చెప్పాడు అనమాట. వేగంగా కోట నిర్మాణం పూర్తి చేశాడు. అనుకున్నట్లుగా సోమనాద్రి కప్పం చెల్లించలేదు. కోట కంప్లీట్ అయిపోయింది, మరి డబ్బులు ఇవ్వాలి కదా, ఇస్తానని చెప్పాడు కదా, కానీ ఇవ్వలేదట. పైగా గొప్ప సైన్యాన్ని సిద్ధపరచుకుని దావూద్ మీదకి దండయాత్రకి సిద్ధపడ్డాడు. పైగా ఏం చేశాడు? డబ్బులు కట్టకుండా దావూద్ మియా పైన యుద్ధానికి వెళ్ళాడు. యాక్చువల్ గా అతనిది కాదు ప్లేస్, ఫారెస్ట్ ఏరియా. కాకపోతే అతను ఏం చేశాడు? బలవంతంగా నిజాం ప్రభువులు నా చుట్టాలే అని చెప్పేసి అనుకుని ఈ ప్లేస్ అంతా నాది అని చెప్పేసి ఆక్యుపై చేయడానికి చూశాడు.
నేనేమో డబ్బులు చెల్లిస్తానని ఫస్ట్ చెప్పాడు సోమనాద్రి. కానీ తర్వాత యుద్ధానికి వెళ్ళాడు అతని మీదకనమాట. విషయం తెలుసుకున్న దావూద్ మియా మండిపడ్డాడు. ముందు వెనకల ఆలోచించకుండా సోమనాద్రి మీద యుద్ధం ప్రకటించాడు. ఆయన కూడా నేను డబ్బులు కట్టమంటే కట్టకుండా నా పైన యుద్ధానికి వస్తాడా, నేను కూడా యుద్ధానికి సై అని చెప్పేశాడు అనమాట. రాయచూరు నవాబైన బసరు జంగు, ప్రాగటూరు కోటకు అధిపతి అయిన ఎదురుసాబు తమ తమ సైన్యంతో వచ్చి యుద్ధ రంగంలో సయ్యద్ కు బాసటగా నిలిచారు. హెల్ప్ చేశారనమాట ఈ రెండు ప్రాంతాల వాళ్ళు. రాయచూరు నవాబు అలాగే ప్రాగుటూరు నవాబు ఇద్దరు కూడా ఎవరికి దావూద్ మియాకు హెల్ప్ చేశారనమాట. ఇరుపక్షాల సైన్యాలు గద్వాలకు రాయచూరుకి మధ్య ప్రాంతమైన ఆరగిద్ద దగ్గర మోహరించాయి. ఒక ప్లేస్ లో యుద్ధానికి సెట్ అవుతుంది. చూసారు కదా మనం బాహుబలి సినిమాలో ఒక ప్రాంతంలో ఇద్దరు రెండు సైన్యాలు ఎలా ఉంటాయి అట్లా అనమాట. ఓకే, సంకల సమరం మోగింది అంటే యుద్ధానికి ముందు వాళ్ళ దగ్గర ఒక శంఖ ఊదుతారనమాట, సింబల్ యుద్ధం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసని. ఓకే, కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని సోమనాద్రి స్వయంగా రాయచూరు నవాబును ఢీకొట్టాడు. సోమనాద్రి దాటికి తట్టుకోలేని బసరు జంగు యుద్ధం నుంచి తప్పుకుని తన సైన్యంతో ఇంటి ముఖం పట్టాడు. మొత్తం మీద బాబోయ్ ఈ సోమనాద్రిని గెలవటం అనవసరం అని చెప్పేసి రాయచూరు నవాబు వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, సోమనాద్రి పరాక్రమాన్ని గమనించిన ప్రాగుటూరు నవాబు కూడా బుద్ధి తెచ్చుకుని మెల్లగా నీతో హెల్ప్ చేయడానికి వచ్చారు కదా దావూద్ మియాకు, వీళ్ళందరూ ఆ రెండు సైన్యాలు కూడా బాబాయ్ ఈయన ఎదుర్కోవడం చాలా కష్టం, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోయారట. ఉప్పేడి నవాబు సయ్యద్ దావూద్ మియా మాత్రం మిగిలి ఏకాకి అయిపోయాడు. ఇక చేసేది లేక తాను కూడా ఉప్పేడు దారి పట్టి ఏనుగుపై పారిపోతున్నాడు. లాభం లేదు, ఇక మనం ఏమి గెలవలేమని చెప్పేసి ఏనుగు ఎక్కేసి పారిపోతున్నాడట. సోమనాద్రి తన గుర్రాన్ని ఏనుగు మీదకి ఉసికొల్పాడు. దావూద్ మియా భయపడి ప్రాణాలు దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. వెంటనే తన అపజయాన్ని అంగీకరిస్తూ సోమనాద్రిని శరణు కోరాడు. బాబోయ్ అసలు కొంచెం మన శరణు వేడకపోతే సోమనాద్రి నన్ను చంపేసేదట్టే ఉన్నాడు, ఎందుకు వచ్చిన గొడవ, నేను ఓడిపోయాను అని చెప్పి ఓడిపోయి వెన్ను చూపిస్తే మనం చంపకూడదు అనమాట వాళ్ళని. అర్థమవుతుందా? ఇది యుద్ధ రంగంలో ఒక నీతి, వెన్ను చూపిన వాడిని చంపకూడదు. ఇంకా ముందెన్నోడు సోమనాద్రికి జోలికి రానని చెప్పేసి ప్రామిస్ కూడా చేసేసాడట. యుద్ధ పరిహారంగా తన యుద్ధ చిహ్నాలైన నగారా అంటే పెద్ద డంకా అనమాట, పచ్చ జెండా, ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకుని తలదించుకుని తన ప్రాంతమైనటువంటి ఉప్పేడు ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనమాట. ఎవరు? సయ్యద్ దావూద్ మియా. ఎట్లానో ఆ రాత్రి గడిపాడు. సయ్యద్ దావూద్ మియా మరనాడు ఉదయాన్నే తన కోట మీదకి ఎక్కి గద్వాల కోటకేసి చూశాడు. గద్వాల కోటపై రెపరెపలాడుతున్న తన పచ్చ జెండా కనిపించేసరికి కడుపులో మండింది. తన కోట మీదకి వెళ్ళి చూసేటప్పటికి గద్వాల కోట పైన ఎవరి జెండా ఇప్పుడు చెప్పేశాడు కదా, పెద్ద డంక, పచ్చ జెండా ఇవన్నీ ఇచ్చేసాడు, ఏనుగులు అన్ని ఇచ్చేసాడు కదా, ఆ జెండా అక్కడ ఎగిరేటప్పటికి కడుపులో నా జెండా అక్కడ ఎగరటం ఏంటి అనేటటువంటిది వచ్చేసింది అనమాట. ఎట్లాగైనా తాను కోల్పోయిన వాటిని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నాడు. నేను ఏదైతే కోల్పోయానో దాన్ని నేను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోవాలి అనుకున్నాడు అనమాట. వెంటనే పల్లకీలో హైదరాబాద్ పోయి గోల్కొండ నవాబుతో తన దీనస్థితిని చెప్పుకున్నాడు. చుట్టాలే కదా గోల్కొండ నవాబు, నౌజరుద్దౌలా, అది వెళ్ళి చెప్పుకున్నాడు అనమాట. నాకు ఇలా ఇబ్బంది ఎదురొచ్చింది, వీళ్ళని ఇట్ట ఓడించారు, నాకు కొరుకు పోయింది, నువ్వే నాకు సహాయం చెయ్యి అని చెప్పేసని. సోమనాద్రిని దండించి తనకు మనశ్శాంతిని చేకూర్చమని కోరాడు. ఏమైనా సరే దండించేసేయాలి, పనిష్మెంట్ ఇవ్వాలి సోమనాద్రికి అని చెప్పాడు అనమాట. నిజాం నవాబు నౌజరుద్దౌలా సోమనాద్రి మీదకి దండయాత్ర మంచిది కాదని, ఆ ఆలోచన మానుకోమని రకరకాలుగా ఎందుకయ్యా ఆయనతో గొడవ, నీకు తన దాన్ని పరిపాలించుకొని నువ్వు అట్లాంటి విషయాలు దూరం ఆకు అని మంచిగా చెప్పాడనమాట. కానీ సయ్యద్ మియా తాను పట్టిన పట్టు విడవలేదు. చేసేది లేక నిజాం నవాబు గొప్ప సైన్యంతో సోమనాద్రి మీదకి యుద్ధానికి చుట్టాలు కదా, ఇక ఏవో ఏడ్చేస్తున్నాళ్లే అని చెప్పేసి యుద్ధానికి బయలుదేరాడు అనమాట. పూర్వం సోమనాద్రి చేతిలో ఓడిపోయి పరాభవంతో కుంగిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులు తమ కక్ష తీర్చుకోవాలనే కోరికతో నిజాం సైన్యంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా అప్పుడు ఓడిపోయి ఎన్నికి పారిపోయారు కదా, నిజాం ప్రభువులు మనకు సహాయం చేస్తున్నారు కదా, మనం కూడా వాడి మీద కక్ష తీర్చుకుందాం అని చెప్పేసి వీళ్ళు కూడా వచ్చి ఆ సైన్యంలో చేరారట. ఈలోగా గుత్తి దుర్గాధిపతి టీకు సుల్తాను, కర్నూలు నవాబు దావూద్ ఖాను, బళ్ళారి నవాబు తన పరాక్రమాన్ని ప్రదర్శించడానికి మంచి ఉత్సాహంతో వచ్చి కొత్త నిజాం సైన్యంలో చేరారు. వీళ్ళు కూడా అబ్బా యుద్ధం జరుగుతుంది, మేము కూడా మా టాలెంట్ నిరూపించుకోవాలని చెప్పేసి కర్నూలు నవాబు, బళ్ళారి నవాబు, దుర్గాధిపతి ఎవరు గుత్తి నవాబు వీళ్ళందరూ వచ్చి నిజాం ప్రభువుల సైన్యంలో చేరాయి అన్నమాట.
తుంగభద్రా నదికి దక్షిణాన ఉన్న నిడదూరుకు చేరుకున్నది నిజాం సైన్యము. తుంగభద్రకు ఉత్తర తీరంలో ఉన్న కలుగోట్ల గ్రామంలో సోమనాద్రి సైన్యం విడిది చేసింది. రెండు మధ్యలో ఒక్కొక్క చిన్న చిన్న ఊర్లు గ్యాప్ ఉంటాయి అనమాట. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ ఆనాటి యుద్ధపు ఆనవాళ్ళుగా తాత్కాలిక బురుజులు మిట్టులు దర్శనమిస్తాయి. ఇప్పటికి వెళ్ళినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో అప్పుడు జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి బురుజులు అవన్నీ కూడా మనకి కనిపిస్తాయట. ఆలస్యం చేయడం ఇష్టం లేని సోమనాద్రే మొదట తన సైన్యంతో తుంగభద్ర నదిని దాటి తెల్లవారక ముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు. చీకటి పడితే మళ్ళీ ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి ఏం చేశాడు, ముందే వెళ్ళిపోయి యుద్ధానికి సై అన్నాడు. సాయంకాలం వరకు భయంకరంగా యుద్ధం చేస్తూ నిజాం సైన్యాన్ని చీల్చి చెండాడాడు. చీకటి పడడంతో తన సైన్యాన్ని మరల్చి నదిని దాటి కోలుగొట్లను చేరి విశ్రమించాడు. బాగా నిజాం సైన్యాన్ని అంతా కూడా పోరాడేశాడు. చీకటి పడినాక మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్లేస్ తన ఎక్కడైతే విడిది చేశాడో అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడు. సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం నవాబు కలవరపడ్డాడు. అమ్మో, ఇంత టాలెంటెడ్ గా యుద్ధం చేస్తున్నాడు, ఇతను ఎదిరించడం చాలా కష్టము, ఇతని దాటికి ఎంతమంది సైన్యమైనా కూడా నిలవదు అని చెప్పేసని వెంటనే దర్బారు చేసిన సోమనాద్రిని లొంగ తీసుకునే ఉపాయం చెప్పమని మీటింగ్ అరేంజ్ చేస్తాడు. మీటింగ్ అరేంజ్ చేసి సోమనాద్రిని ఎదుర్కోవడం ఎలా, ఆయన మన దగ్గరికి ఎలా లొంగ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. అప్పుడు సర్దారు సోమనాద్రి శక్తి అంతా అతని గుర్రంలోనే ఉన్నది, దాన్ని వశం చేసుకుంటే గాని అతడి వశం కాదు అని వివరించాడు. అతని పవర్ అంతా ఎక్కడుందని చెప్పాడు ఒక అతను, గుర్రం. ఆ గుర్రాన్ని తీసుకొచ్చేస్తే అతను మనకి చిక్కిపోతాడు అని చెప్పాడు అనమాట. వెంటనే నిజాం ఎట్లాగైనా సోమనాద్రి గుర్రాన్ని దొంగిలించి అతన్ని వంచాలని ఆలోచించాడు. సరే, ఆ గుర్రాన్ని తీసుకొచ్చేసి అతను సోమనాద్రిని మన గుప్పెట్లోకి తీసుకోవాలి అని అనుకున్నాడు అనమాట. తెల్లవారేసరికి సోమనాద్రి గుర్రాన్ని తెచ్చే వారికి జాగీరు ఇస్తాను అని ప్రకటించాడు. ఉద్యోగం ఇస్తాను, జాబ్ ఇస్తాను, నా ఉద్యోగం అన్న జాబ్ అన్న ఒకటే, అలాగే డబ్బులు ఇస్తాను, ఏమైనా సరే మీరు తీసుకొచ్చి సోమనాద్రి గుర్రాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని చెప్పడం. చూస్తూ చూస్తూ మృత్యుముఖంలోకి ఎవరు ప్రకటిస్తారు, అమ్మో సోమనాద్రి గుర్రాన్ని దొంగని తీసుకురావడమే, వెళ్ళిపోతే డైరెక్ట్ చచ్చిపోవడమే, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు. చివరికి ఒక సైసు సిద్ధమయ్యాడు, ఒక పర్సన్ సిద్ధమయ్యాడట. ప్రాణాలకు తెగించి నడుంకు కళ్ళెం బిగించి ఒంటరిగా కలుగోట్లకు ప్రయాణం అయ్యాడు. సరే, ఉంటే ఉంటాం, చచ్చిపోతే చచ్చిపోతాం అనుకున్నాడు. గుర్రాన్ని కట్టేటటువంటి కళ్ళెం ఉంటుంది కదా, దాని పవర్ అంతా కూడా కళ్ళెమే. గుర్రం ఎక్కడ పవర్ స్పీడ్ తగ్గాలంటే ఎక్కడ ఉండాలి, కళ్ళెం ఉండాలి. అది నడుంకు కట్టుకున్నాడు, బయలుదేరాడు అనమాట. ఓకే, ఎట్లాగో కష్టపడి సైసు మెల్లగా చప్పుడు కాకుండా గుర్రాన్ని సమీపించాడు. కళ్ళెం తగిలించి పాగా నుంచి తప్పించాడు. గుర్రం మీదకి ఎక్కి వేగంగా తిరుగుముఖం పట్టాడు. మొత్తం మీద వాళ్ళ గుడారాలు ఉంటాయి చూడండి, గుడారాల లోపలికి దూరిపోయి ఆ గుర్రం యొక్క తాడుని తప్పించేసి ఆ గుర్రం ఎక్కేసి రైడింగ్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. గుర్రాన్ని చూడగానే నిజాం ఆనందానికి అంతు లేకుండా పోయింది. గుర్రాన్ని చూడగానే హ్యాపీ వచ్చేసింది అనమాట. వెంటనే ఆ సైసుకు జాగీరితో పాటు ఒక బంగారు కడియాన్ని కూడా బహుమానంగా ఇచ్చేసాడట. నిజంగా మరి అతని పవర్ అంతా కూడా ఎక్కడుంది, ఎక్కడుందమ్మా, అతని యొక్క గుర్రంలోనే ఉంది కదా. ఆ గుర్రాన్ని తీసుకొచ్చి ఇచ్చినందుకు సైసుకి పదవితో పాటు బంగారు కడియాన్ని కూడా నిజాం ప్రభువు ఇచ్చేశాడట. తెల్లవారింది. గుర్రం లేకపోవడాన్ని గమనించిన సోమనాద్రి సైన్యంలో కలకలం బయలుదేరింది. ఎవరు వచ్చారు, ఈ గుర్రాన్ని ఎవరు తీసుకెళ్లిపోయారు, ఏంటి ఈ పరిస్థితి అనుకున్నాడు. తన కుడి చెయ్యి పడిపోయిందని భావించాడు సోమనాద్రి. రైట్ హ్యాండే పోయింది గుర్రం పోయేటప్పటికి అనుకున్నాడు. అయినా ధైర్యాన్ని విడవలేదు. నిజాం సైన్యంతో తలపడ్డాడు. ఆ రోజు ఎట్లాగో యుద్ధం సాగించాడు. సాయంకాలం ఉభయ సైన్యాలు యుద్ధాన్ని విరమించాయి. కలుగోట్లు చేరుకున్న సోమనాద్రి ఆ రాత్రి తన వారితో సమాలోచన చేశాడు. తెల్లవారేసరికి నా గుర్రాన్ని ఎవరు తెస్తారో వారికి నా గుర్రం ఒక రోజంతా ఎంత భూమిలో తిరుగుతుందో అంత భూమిని ఇనాముగా ఇస్తాను అని ప్రకటించాడు. ఒక రోజైతే గుర్రం పోయింది, కానీ యుద్ధానికి వెళ్ళాలి, ఎలాగోలా యుద్ధం చేసుకొచ్చారు. సాయంత్రానికి మీటింగ్ అరేంజ్ చేశాడు అనమాట. చేసి నా గుర్రాన్ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ దగ్గర నుంచి నా గుర్రం ఒక రోజంతా ఎంత ప్రాంతం తిరుగుతుందో అంత ప్రాంతపు భూమిని నేను ఫ్రీగా ఇచ్చేస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేశాడట. అర్థమవుతుందా అమ్మా? నెక్స్ట్ కంటిన్యూ ద క్లాస్. గుర్రాన్ని ఎవరు తీసుకొచ్చారు, విజయంలో సోమనాద్రి ఎలా గెలిచాడు అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకుందాం. ఓకేనా? హోంవర్క్ అయితే ఏమీ లేదు. సోమనాద్రి గురించి మీకు తెలిసిన 5 ముఖ్య విషయాలు రాయండి. క్వశ్చన్ ఏంటమ్మా, సోమనాద్రి గురించి మీకు తెలిసిన 5 ముఖ్య విషయాలను 5 పాయింట్స్ రాస్తే చాలు.
ఇప్పటి వరకు విన్నారు కదా లెసన్. ఆ లెసన్ లో నుంచి 5 ముఖ్య విషయాలు ఎవరి గురించి, సోమనాద్రి గొప్పతనాన్ని వివరించేటటువంటి 5 ముఖ్య విషయాలు రాయాలి. ఓకేనా అమ్మా? ధన్యవాదాలు.